నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. నేను పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి శతమానం సులువుగా అంటూ 2025 జయీ భవ, 26 అయితే విజయవంతంగా పూర్తి చేశాము. అలాగే 2026 జయీ భవ అంటూ ఒక 2026 న్యూ ఇయర్కి సంబంధించి ఒక చిన్న ఇది ఇచ్చారు. అది ఏంటనేది ఒకసారి చూద్దాం. శతమానం భవతి అని ఆశీర్వదించిన, నిండు నూరేళ్లు వర్ధిల్లు అని దీవించిన, పదాలు వేరైనా అంతరార్థం ఒకటే, చిరకాలం ఆరోగ్యంగా జీవించమని. ఆ ఆరోగ్యం కోసమే తప్పిస్తోంది ఆధునిక లోకం. ఆ దీర్ఘాయుషు రహస్యం కోసం పరిశోధిస్తోంది శాస్త్ర సాంకేతిక లోకం. ఆరోగ్యంగా దీర్ఘాయుషులుగా జీవించాలని ఎవరికి ఉండదు? మరి ఇందుకున్న మార్గాలు ఏమిటి అంటూ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి మార్గాలు అనుసరించాలి ఏంటి, పెరుగుతున్న సాంకేతికతకు సంబంధించి ఎటువంటి మార్గాల్లో వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఒక ప్రత్యేక స్టోరీ అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి, ఈ స్టోరీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి 2026లో అంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా, ఆ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి టిప్స్ పాటించాలి ఏంటి అనే దాని మీద ఒక స్టోరీ అయితే ఇచ్చారు ఫస్ట్ ఈనాడు పేపర్లో. అదైతే పేజ్ నెంబర్ 13లో ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఐటీ కౌశలంతో ఉద్యోగమస్తు అంటే అంటే డేటాబేస్లో 24 లక్షల మంది వివరాలు ఉన్నాయట. అయితే కంపెనీలు అగ్రిగేటర్లతో పోర్టల్ అనుసంధానించారు. అయితే 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యంగా. త్వరలోనే మెట్రో నగరాల్లో రోడ్ షోలు, సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన అంటూ టెక్నికల్గా ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు అయినా వస్తాయి అనటానికి నేటి ప్రపంచం అనేది ఒక ఉదాహరణ. దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే టెక్నికల్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్ అన్నట్టుగా, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన అన్నట్టుగా వీళ్ళైతే ఒక హెడ్లైన్ ఇచ్చారు. రాబోయే కాలం అంతా కూడా సాంకేతికత మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐటీ కౌశలంతో ఉద్యోగాలు అయితే వస్తాయి, ఐటీ కౌశలంతో అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, వైకుంఠనాథుడికి వైభోగం అంటూ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి అనుకుంటూ స్వామివారి దర్శనానికి సంబంధించిన వార్త అయితే ఉంది. స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అంటూ స్వర్ణరథంపై ఊరేగుతున్న స్వామివారికి సంబంధించిన విజువల్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అయితే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అయితే ప్రారంభం అయ్యాయి అన్నట్టుగా, మాడవీధుల్లో కనువిందుగా స్వర్ణ రథోత్సవం అంటూ నేడు ద్వాదశి చక్రస్నానం అయితే నిర్వహించనున్నారు అన్నట్టుగా, నిన్నైతే స్వర్ణ రథోత్సవాన్ని చాలా గొప్పగా కన్నుల విందుగా అయితే నిర్వహించారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త ఏంటి అనేది ఒకసారి చూస్తే, పౌర సేవలకు ధృవ్ హెలికాప్టర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే పౌర సేవలకు సంబంధించి ఈ ధృవ్ అనే హెలికాప్టర్ని రెడీ చేశారట. దీనికి సంబంధించి దీన్ని అయితే నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే ప్రారంభించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ బీబీజీ రామ్జీతో రాష్ట్రాలకు మేలే అంటూ 17,000 కోట్ల కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. అంటే వీబీజీ రామ్జీ అనేది ఆ పథకానికి రాష్ట్రాలకు దానివల్ల మేలే జరుగుతుంది. ఏ విధంగా మేలు జరుగుతుంది అంటే 17,000 కోట్ల రూపాయల కేటాయింపులు పెరిగే అవకాశం ఉంటుందట. తెలంగాణకు 333 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే కొంత తగ్గొచ్చు, ఎస్బీఐ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే వీబీజీ రామ్జీ వల్ల, ఆ పథకం వల్ల రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. అలాగే 17,000 కోట్ల రూపాయలు అయితే దీనికి కేటాయింపులు అయితే పెరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణకి అయితే
333 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్కు కొంచెం తగ్గే అవకాశం ఉంది అన్నట్టుగా ఎస్బీఐ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక ఒకటైతే బయటికి వెల్లడించారు. ఆ నివేదికలో ఇటువంటి అంశాలన్నమాట చెప్పారు. ఈ వీబీజీ రామ్జీ రాష్ట్రాలకైతే మేలు చేస్తుంది. 17,000 కోట్ల కేటాయింపులు అయితే పెరిగే అవకాశం ఉంది. తెలంగాణకు దీనివల్ల లాభం, ఆంధ్రప్రదేశ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ నివేదికలో అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూస్తే, కొత్త జిల్లాలో నేటి నుంచే పాలన. కొత్త జిల్లాలకు సంబంధించి 26 కాస్త 28 చేశారు కాబట్టి దీనికి సంబంధించి కొత్త జిల్లాలకు నేటి నుంచే పాలన అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, మ్యాటర్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. 5 రెవెన్యూ డివిజన్లు ప్రారంభం. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం, కలెక్టర్లు ఎస్పీలు వచ్చేస్తున్నారు కొత్త జిల్లాలకు సంబంధించి అన్నట్టుగా ఇచ్చారు. అయితే కొత్త జిల్లాలు ఏమిటి అంటే మార్కాపురం, పోలవరం. అయితే జిల్లా పేరు మార్కాపురం. ఇప్పుడు మార్కాపురం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇచ్చారు డీటెయిల్స్, ఒకసారి చూద్దాం. ఫస్ట్ 2 జిల్లాలు కదా పెరిగింది. ఫస్ట్ది మార్కాపురం. జిల్లా పేరు మార్కాపురం, జిల్లా కేంద్రం మార్కాపురం. జనాభా 11,42,313 మందట. నియోజకవర్గాలు ఏమిటి అంటే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి. రెవెన్యూ డివిజన్లు మార్కాపురం 15 మండలాలు, కనిగిరిలో 6 మండలాలు ఉన్నట్టుగా వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక రెండో జిల్లా పోలవరం. పోలవరానికి సంబంధించి జిల్లా పేరైతే పోలవరం, జిల్లా కేంద్రం అయితే రంపచోడవరం. జనాభా 3,49,953 మందట. ఇక నియోజకవర్గాల విషయానికి వస్తే రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో అయితే రంపచోడవరం 8 మండలాలు, చింతూరు 4 మండలాలు అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే పునర్వ్యవస్థీకరణ అంటే జిల్లా పేరు మార్చారన్నమాట. కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అదేంటంటే జిల్లా పేరు అన్నమయ్య, కేంద్రం మదనపల్లె. జనాభా 14,22,605 మంది. నెక్స్ట్ నియోజకవర్గాలు మదనపల్లె, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు అంటూ 4 మండలాలు అయితే ఉన్నాయట. అయితే రెవెన్యూ డివిజన్లు మదనపల్లె 11 మండలాలు, పీలేరు 8 మండలాలు, రాయచోటి 6 మండలాలు అన్నట్టుగా ఇలాగా ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కొత్త జిల్లాలకు సంబంధించి అయితే పరిపాలన అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ కాబోతోంది అన్నట్టుగా ఆ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఎస్పీలు అందరూ వచ్చేస్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా. ఒకసారి డీటెయిల్స్ కూడా ఏం ఇచ్చారు ఒకసారి చూస్తే, రాష్ట్రంలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. అక్కడ కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్డీఓలు, సిబ్బంది నియామకాలు షురూ కూడా అయిపోయినాయి. జిల్లాలకు సంబంధించి అధికారులు ఎవరెవరు ఏంటి అనేది కూడా ఒక క్లియర్ కట్గా వాళ్ళు అయితే ఫైనల్గా అయిపోయింది. బుధవారం నుంచే జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవుతోంది అన్నట్టుగా ఇచ్చారు. 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్పులు చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే పేజ్ నెంబర్ 3లో ఇంకా లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఇచ్చారు. పేర్లు కూడా ఇచ్చినట్టున్నారు లోపల పేజీలో, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అంటే, అశ్లీల ప్రసారాలను అడ్డుకోండి అంటూ ఒక హెడ్లైన్ ఉంది. అదేమిటి అంటే, సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం తాకీదు. ఏంటంటే అశ్లీల ప్రసారాలను అడ్డుకోండి. సోషల్ మీడియాలో ప్రతి సంస్థకంటే ఈ అశ్లీల దృశ్యాలకు సంబంధించి, వీడియోలకు సంబంధించి ఏమైనా వస్తే వాటికి అడ్డుకట్ట వేయండి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా కన్నుమూత అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. తొలి మహిళా ప్రధానిగా అయితే ఆవిడ రికార్డు సృష్టించినట్టుగా తెలుస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆవిడ పోరాటం చేశారు. అయితే దశాబ్దాల రాజకీయ జీవితం ఉందట ఆవిడికి. అయితే మోదీ సహా ప్రపంచ నేతలైతే ఆవిడ మరణం పట్ల నివాళి అయితే అర్పించినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒక్కసారి మనం చూసుకుంటే, బంగ్లాదేశ్కు తొలి మహిళా ప్రధానిగా సేవలు అందించిన బేగం ఖాలిదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు అన్నట్టుగా. నా తల్లి ఇక లేరు అని ఆమె కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షులు అలాగే తారిక్ రెహమాన్ మంగళవారం అయితే ప్రకటించారు.
తన తల్లి చనిపోయింది, ఇక లేరు అన్నట్టుగా ఆయన అయితే చెప్పడం జరిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖాలిదా మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కన్ను మూశారని ఆమె వ్యక్తిగత ఫిజిషియన్ డాక్టర్ అజమ్ జాహిద్ హుస్సేన్ తెలిపారు. అయితే 80 సంవత్సరాలంటే హెల్త్ సహకరించదు కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఆవిడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు అన్నట్టుగా డాక్టర్ కానీ కుమారుడు కానీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం చూసుకుంటే, భోగాపురంలో చారిత్రక ఘట్టం అంటూ 4న తొలి విమానం ల్యాండింగ్ అంటూ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి 4వ తేదీన తొలి విమానం అయితే ల్యాండింగ్ కాబోతోంది అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. అవి కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది అన్నట్టుగా ఇచ్చారు. 2026 జనవరి 4న అక్కడ తొలి విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి వచ్చే ఆ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు ఈ 4వ తారీఖున అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికోసం అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి అన్నట్టుగా ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన వార్త అయితే ఇలా ఉంది. అయితే భోగాపురంలో చారిత్రక ఘట్టం అయితే జరగబోతోంది, ఘట్టానికి సిద్ధమవుతోంది అన్నట్టుగా 4వ తారీఖున అయితే తొలి విమానం ల్యాండింగ్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అనేది ఒక్కసారి చూస్తే, పోలవరాన్ని తాండవ దాటించారు అన్నట్టుగా ఒకటి ఉంది. అదేంటంటే ఏడాదిలో పూర్తయిన ఆక్విడక్టు నిర్మాణం. తాండవ నదిపై నిర్మించిన పోలవరం కాలువ ఆక్విడక్టు, ఇదిగోండి ఒక కాలువ నిర్మాణం అయితే నదిపై నిర్మించిన పోలవరం కాలువ ఆక్విడక్ట్ అన్నట్టుగా పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండల పరిధిలో కుమ్మరిలోవ సమీపంలోని తాండవ నది రేఖవానిపాలెం వద్ద తుని నర్సీపట్నం ప్రధాన రహదారిపై చేపట్టిన అక్విడక్ట్ నిర్మాణాన్ని ఏడాది వ్యవధిలోనే పూర్తి చేశారు. సంవత్సర కాలంలో వీళ్ళు అనుకున్నదే తడుగా దాన్ని అయితే పూర్తి చేశారు అన్నట్టుగా ఇచ్చారు. సుమారు 75.94 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిలిచాయి. కూటమి పాలనలో గత ఏడాది డిసెంబర్లో పునఃప్రారంభించారు. ఏడాదిలో మిగిలిన సుమారు 40% పనులను పూర్తి చేశారు. 22 పిల్లర్లతో 447 మీటర్ల పొడవున నిర్మించిన ఈ ఆక్విడక్టు నిర్మాణంలో 6,380 టన్నుల ఇనుము, 78,855 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వినియోగించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవింద్ తెలిపారు అన్నట్టుగా ఈ యాక్విడక్ట్ భాగం 4 నీటి అన్నట్టుగా ఈ యాక్విడక్ట్కి సంబంధించి ఏ విధంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎంత ఖర్చు అయింది, ఏడాది కాలంలో ఏ విధంగా పూర్తి చేశారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి లోపల పేజీలో పేజ్ నెంబర్ 3లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక మెయిన్ వార్త, పండగ రాబోతోంది కాబట్టి పందెం కోళ్ళు సిద్ధం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏంటంటే కూత పెడుతున్న పందెం కోడి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఏంటి అంటే బరిలో కలబట్టంపై శిక్షణ, వీటికైతే శిక్షణ కూడా ఇస్తున్నారట. బరిలో ఏ విధంగా కలబడాలి అన్న దాని మీద సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధం అన్నట్టుగా నెలల తరబడి ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతున్న పుంజులు, ఉస్తాదులకు పెట్టినట్లు డైట్, పహిల్వాన్లకు ఇచ్చినట్లు తర్ఫీదు అన్నట్టుగా ప్రత్యేకంగా నిపుణులైన సిబ్బందితో సిద్ధం చేస్తున్న పందేల రాయిళ్లు. సంప్రదాయంగా మొదలై వ్యాపారంగా మారిన పందేలు, ఇది ఒకటే సంప్రదాయంగా మొదలై వ్యాపారంగా మారిన పందేలు. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇదే. కాకపోతే ఎవరి ఆనందం వాళ్ళది కాబట్టి మనం చేసేది ఏం లేదు. మన రాష్ట్రంలో సంక్రాంతి అనగానే గుర్తించేవి ముఖ్యంగా కోడి పందాలు. నెక్స్ట్ పొరుగు రాష్ట్రాల వారే కాదు, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు కూడా సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి పందాలు వీక్షించడానికి తహతహలాడతారు. అంత క్రేజ్ ఉన్న కోడి పందాలకు
బరిలో దిగే కోళ్ళు మామూలుగా ఉంటే ఎలా, అందుకే వాటికి శిక్షణ, వాటికి ఫుడ్డు అది కూడా ఎక్కడోళ్ళ కాదట, పెద్ద పెద్ద నిపుణులే వాళ్ళు తీసుకొచ్చి వాటికి తర్ఫీదిస్తున్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలు కోడి పందాలకు పెట్టింది పేరు. తెలుగింటి పెద్ద పండుగకు సంప్రదాయ క్రీడలుగా మొదలైన కోడి పందాలు ఆ 4 రోజులు అతిపెద్ద జూదంగా కోట్లలో పందాలు కాసే స్థాయికి వెళ్ళిపోయాయి అన్నట్టుగా ఇచ్చారు. ఇక శిక్షకులకి వస్తే వాళ్ళకి స్పెషల్ ఏమిటి అంటే బ్రాండింగ్ ఉండి గతంలో పందేల్లో గెలిచిన ఎక్కువ కోళ్లకు శిక్షణ ఇచ్చిన కాక్ ట్రైనింగ్ సెంటర్ల వారితో శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. గతంలో రాజుల కోటల్లో ఇలాంటి శిక్షణ ఇచ్చి కుటుంబాలకు చెందిన వారు వంశ పారంపర్యంగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు అన్నట్టుగా ఈ పందెం కోళ్లకు సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటి అంటే కోనసీమ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఏంటి ఇచ్చారు అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. కోనసీమ రైతులకి ఏం చేశారంటే, నాకు 45 రోజులు సమయం ఇవ్వండి, మీ సమస్య ఏంటో నేను పరిష్కరిస్తా, ఏదో వచ్చాను వెళ్ళాను అన్నట్టు కాకుండా నాకు 45 రోజులు సమయం ఇవ్వండి, ఈ 45 రోజుల్లో మీ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అయితే అధికారులతో చర్చించి నేను దానికి ఒక విధి విధానాన్ని అయితే రూపొందిస్తా, ఒక ప్రణాళికను అయితే రూపొందిస్తా అని ఏ రోజైతే చెప్పారో అదే రోజు 45 రోజులు తిరక్కముందే ఆ పనులకు సంబంధించిన దానికి సంబంధించిన ఆ సమస్యకు సంబంధించిన పనులకు సంబంధించి నిన్న వర్చువల్గా శంకుస్థాపన చేసినట్టుగా వార్త ఇచ్చారు. అదేంటి అంటే శంకర్ గుప్తం డ్రైన్ ఆధునికీకరణకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 20.62 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు అయితే ప్రారంభించారు అన్నట్టుగా ఇచ్చారు. నాయకుడు అంటే చెప్పిన మాట ప్రకారం 45 రోజులు అన్నారు, 45 రోజులు ముందుగా స్టార్ట్ చేశారు అంటే 45 రోజులు ఇచ్చేలోపు అది కంప్లీట్ అయ్యేలాగా శంకుస్థాపన చేశారు అంటే ఎట్లా అయినా దాన్ని చేసి తీరతాం అన్న ఉద్దేశంతో వార్త అయితే ఇచ్చారు. అసలు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న లోపల పేజీలో పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటి అంటే రాష్ట్ర చరిత్ర తిరగరాసేలా పారిశ్రామిక అభివృద్ధి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రను తిరిగి రాసేలా పారిశ్రామిక అభివృద్ధి అన్నట్టుగా 2025లో సంక్షేమం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది రాష్ట్రం. 20 లక్షల ఉద్యోగాలకు పెట్టుబడుల ఆకర్షణ. 2026లోనూ మరిన్ని ఘనమైన లక్ష్యాలతో ముందుకు అంటూ ప్రభుత్వం ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించి కొన్ని విషయాలైతే వెల్లడించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్ విస్తృతి. రాష్ట్రంలో 2000కు మించి పాజిటివ్ కేసులు అయితే ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 22కు చేరిన మరణాలు. 3 ఏళ్లుగా అత్యధిక పీడితులు చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ వ్యాధికి సంబంధించి స్క్రబ్ టైఫస్ దీనికి సంబంధించి ఈ వైరస్కు సంబంధించి ఎక్కువగా కూడా చిత్తూరు జిల్లాలోనే నమోదు అయ్యాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2000కు మించి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. అసలు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ ఈ విధంగా ఉంటే ఇక సాక్షి పేపర్కి సంబంధించి ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసి భారత్ క్లీన్ స్వీప్, శ్రీలంకపై చివరి T20లోనూ నెగ్గిన భారత్ 5-0తో సిరీస్ గెలుచుకుంది అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ అర్జున్కు కాంస్య పథకం. వరల్డ్ చెస్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ సెమీస్లో ఓడిన అర్జున్కి కాంస్యం దక్కింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఖలీదా జియా అస్తమయం అంటూ బంగ్లాదేశ్ దిగ్గజ నాయకురాలు 3 సార్లు ప్రధానిగా పనిచేసిన BNP అధినేత్రి ఖలీదా జియా కన్ను మూశారు అన్నట్టు ఆమెకు సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ కాటేసిన కలుషిత నీరు. మధ్యప్రదేశ్లోని భగీరథపురాలో నల్లా కనెక్షన్ ద్వారా సరఫరా అయిన కలుషిత నీటిని తాగి 3 ప్రాణాలు కోల్పోయారు అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ 2025 A to Z అన్నట్టుగా 2025 తీపి చేదుల మిశ్రమంగానే గడిచింది. మోదం పంచిన ఘటనలు కొన్నే కాగా చాలా వరకు ఖేదమే మిగిలించాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ నేడు గిగ్ వర్కర్ల సమ్మె. నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నట్లు జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ సిబ్బంది ప్రకటించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అది కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక మెయిన్ పేపర్ హెడ్లైన్కు వస్తే
వెంటిలేటర్పై సంజీవని అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అది ఏమిటి అంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం అంటూ సబ్ హెడ్లైన్స్లో ఈ వార్త క్లియర్గా ఇచ్చారు. ఏంటి చూస్తే ఆరోగ్య భరోసా కొరవడి పేద మధ్యతరగతి ఆందోళన చెందుతున్నారు. ఈ ఆరోగ్య భరోసా అనేది కొరవట్టం వల్ల ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరు గార్చేశారు ప్రభుత్వం వాళ్ళు. దానివల్ల ఈ పేద మధ్యతరగతి ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు ఈ ఆరోగ్య భరోసా లేకపోవటం వల్ల అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే బడుగుల ఆరోగ్యంతో బాబు సర్కారు చెలగాటం ఆడుతోంది. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా బకాయి ఉంది. సేవలను తిరస్కరిస్తున్న ఆసుపత్రులు ఉచిత వైద్యం అందని ద్రాక్ష రోగుల నుంచి అందినంత దండుకుంటున్న యాజమాన్యాలు. బాబు ఏలుబడిలో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని స్వయంగా టీడీపీ నాయకులు ఒప్పుకోలు అంటూ టీడీపీ నాయకులే చెప్పారు అన్నట్టుగా వీళ్ళైతే ఒకటి ఇచ్చారు. కాలు విరిగిన వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారట. అయితే ఏం వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు ఉచిత వైద్యం కాదు 1,50,000 వరకు బాదుడని ఆయన చెప్పారట. ఆయన ఏం చెప్పారు అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్తే రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారట. పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలు విరిగిన బాధితులు కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే 50,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశారు. ఈ దోపిడీకి గురైన వారు సింహాద్రిపురం వారు. ఇలాంటి కేసులు 1-2 వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను అంటూ ఆయన ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అయితే అక్కడ ఏం జరిగింది చెప్పారు తప్ప ప్రభుత్వాన్ని ఆయన ఏం అనలేదు కదా. వీళ్ళు ఎలా ఇచ్చారు అంటే బాబు ఏలుబడిలో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని స్వయంగా టీడీపీ నాయకులు ఒప్పుకోలు. అక్కడ ఏం జరిగిందో చెప్పారు తప్ప బాబు ప్రభుత్వంలో జరిగింది, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది అని ఆయన చెప్పేమి ఉండరేమో అని ఇక్కడైతే ఇట్లా ఉంది. ఇక్కడ ఏం చెప్పింది ఒకటి, ఇక్కడ వీళ్ళ సబ్ హెడ్లైన్స్లో ఇచ్చింది ఒకటి. ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించిన వైఎస్ జగన్ ఇక మళ్ళీ మొదలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ సర్కారులో 3,257 వైద్య ప్రక్రియలు ఆరోగ్యశ్రీలో చేర్పు, చికిత్స పరిమితి 25 లక్షలకు పెంపు, ఆరోగ్య ఆసరాతో పేద రోగులకు ఆర్థిక భరోసా, ఫ్యామిలీ డాక్టర్తో గ్రామీణుల చెంతకు ఉచిత వైద్యం అంటూ డబ్బు కడితేనే గుండె ఆపరేషన్ చేస్తారట అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూసుకుంటే అప్పులు 2.93 లక్షల కోట్లు ఏడాదిన్నరలోనే చంద్రబాబు సర్కారు నిర్వాకం. ఏడాదిన్నర అయింది, అప్పులు చూస్తేమో 2.93 లక్షల కోట్లని. తాజాగా 7.54% వడ్డీతో 4,000 కోట్ల రుణం ఎలా తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంది అన్నట్టుగా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది ఏంటి ఒకసారి చూద్దాం. 5 ఎంపీపీలు ఒక ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలట. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలోని 5 మండలాల్లో ఎంపీపీ పదవులతో పాటు ఒకచోట ఉపాధ్యక్ష పదవికి జనవరి 5న ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. జనవరి 5 ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించేందుకు మండల పరిషత్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు అంటూ ఇంకో వార్త ఉంది. నెక్స్ట్ పోలవరం హతనిధి అంటూ ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత అంటూ పోలవరానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు. ఏమిటి అంటే నిధుల సద్వినియోగంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం. పోలవరానికి 2025-26 బడ్జెట్లో 5,936 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 3,034 కోట్లే కేటాయించాలని పీపీఏ ప్రతిపాదన చేసింది. అయితే మిగతా మొత్తాన్ని 26-27లో కేటాయించాలని కేంద్ర జలశక్తి శాఖకు సూచన అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, వైకుంఠవాస శ్రీ వెంకటేశ అంటూ ఒక హెడ్లైన్తో ఇచ్చారు. ఏంటంటే తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. నేత్రపర్వంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం, నేడు స్వామివారికి చక్రస్థానం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి తిరుమలలో స్వర్ణ రథంపై ఊరేగుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అన్నట్టుగా ఈ విధంగా ఇచ్చారనమాట. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్తలోకి వెళ్తే నేటి నుంచి అమల్లోకి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. తుది నోటిఫికేషన్లు జారీ, 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. అయితే ఇకపై కొత్తగా పోలవరం మార్కాపురం జిల్లాలో అంటూ వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్
సచివాలయాల ఉద్యోగులపై సర్కారు కక్ష కట్టింది అన్నట్టుగా ఇచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ప్రజలు వాడకపోవడంతో ఉద్యోగులపై కత్తిగట్టిన ప్రభుత్వం. వాట్సాప్ సేవలను ప్రజలు వాడట్లేదు, దానికి వీళ్ళు ఏం చేస్తారు, ఉద్యోగులపై అయితే కక్ష సాధిస్తోంది. ఒకేసారి 27,820 మంది ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని నిర్ణయం తీసుకుందట. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏమిటో 68% మందికి తెలియదని సర్కారు సర్వేలో బహిర్గతం. వాళ్ళే చెప్పారు ఎంతమందికి వెళ్ళింది, ఎంతమంది వాట్సాప్ సేవలను వాడుతున్నారు లేదా నివేదిక వాళ్లే ఇచ్చారు. అయితే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్న ప్రభుత్వం. వాళ్ళు చెప్పలేదనేది కాదు, కానీ చెప్తే బాగుంటుంది, ఈ జనంలోకి తీసుకెళ్ళండి అనేది మాత్రం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణం అన్నట్టు ప్రభుత్వం చెప్పింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చేసి ఇలా వైకుంఠమే, తిరుమలలో వైభవంగా ముక్కోటి నేత్ర పర్వంగా ఇలా వైకుంఠమే అంటూ తిరుమలలో వైభవంగా ముక్కోటి నేత్రపర్వంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం. దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరించిన మలయప్ప స్వామి, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న పలువురు ప్రముఖులు, నేడు పుష్కరిణిలో చక్ర స్నానం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఒక వార్త ఏమిటి అంటే వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అయినను వారికే చెల్లింపులట. సంవత్సరంన్నర అయింది ప్రభుత్వం దిగిపోయి, అయినను వాళ్ళకి చెల్లింపులు జరుగుతున్నాయట. అయితే ఎక్కడ అంటే వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగ మేఘాలపై బిల్లుల చెల్లింపు. పులివెందుల కాంట్రాక్టర్కు 3.5 కోట్ల చెల్లింపు. గతంలోనూ ఈయనవే 30 కోట్ల బిల్లులు క్లియర్. అయితే మరో వైసీపీ కాంట్రాక్టర్కు 686 కోట్ల పనులు అప్పచెప్పారట. అయితే 2014-19 పనుల బిల్లులకు నేటికి మోక్షం లేదట. అయితే ఇంకా చెల్లింపులకు నోచుకుని 500 కోట్ల బకాయిలు. వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లుల పట్ల మాత్రం ఉదారత. అసలు ఇంకా చెల్లించాల్సిన ఉన్నాయి అన్నీ పక్కన పెట్టి వైసీపీ కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు అయితే మంచిగా ఉదారతగా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ చెల్లించేస్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక బాధుడే కాదు, బాధుడు కాదు బాగుకే, బాధుడే బాధుడు అంటూ చెత్త పన్ను గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు అన్నట్టు వార్త ఇచ్చారు. అదేంటంటే బాధుడే బాధుడు అంటే ఏంటి, చెత్త పన్ను వేసి కోట్లు వసూలు చేసినా ఎక్కడ చెత్త అక్కడే పడేయడం, పెట్రోల్ డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున సెస్సు వసూలు చేస్తూ గుంతలు పడ్డ రోడ్డుపై కనీసం తట్టమట్టి కూడా వేయకపోవడం, భారీగా ధరలు పెంచేసి నాసిరకం మద్యం సరఫరా చేయటం, ఇది కదా గత జగన్ ప్రభుత్వంలో జరిగిన బాధుడే. అంటే నిన్న వాళ్ళు బాధుడు అనే మాట దాని మీద ఒక స్టోరీ ఇచ్చారు. దానికి కౌంటర్గా వీళ్ళు ఏమిటి ఇచ్చారంటే బాధుడు కాదు బాగుకే అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఒకరోజు ముందుగానే పెన్షన్లు, నేడు ఇంటింటా పంపిణీ, రేపు జనవరి 1 కదా, దానివల్ల ఏంటంటే ఒకరోజు ముందుగానే పెన్షన్లు వీళ్ళు ఇస్తున్నారట. ప్రభుత్వం అయితే ఇవ్వాలి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఈరోజు అయితే ప్రతి ఇంటికి కూడా ఆల్రెడీ 7 గంటలు అవుతుంది, 7 గంటల నుంచి మొదలు పెట్టేస్తారు. నెక్స్ట్ సీమ ఉద్యాన పంటలకు నీరు అంటూ 3,144 కోట్లతో అనుసంధాన పనులు ప్రారంభమయ్యాయట. వీటితో 8.87 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. 5న జలవనరుల శాఖపై సీఎం సమీక్ష అన్నట్టు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అనేది ఒకసారి మనం చూసుకుంటే కొత్తగా నేటి నుంచే 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఖరారు, తుది నోటిఫికేషన్లు జారీ. 28 జిల్లాలు, 80 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పోలవరం జిల్లా, మార్కాపురం జిల్లా, అన్నమయ్య జిల్లాలో సంపూర్ణ మార్పులు అంటూ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటి చూస్తే నవ్యాంధ్రలో నవోదయం 2025లో అన్ని మంచి శకునములే, జోడెద్దుల్లా అభివృద్ధి సంక్షేమం. 2025లో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం అంటూ రాష్ట్ర ప్రభుత్వం 2 కళ్ళుగా భావిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళింది అంటే 2025ని చూసి ఎస్ అట్లాగే వెళ్ళింది అని చెప్పొచ్చు అన్నట్టుగా వీళ్ళైతే దీని మీద ఒకటి ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు అన్నట్టుగా ఒకటి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ గడప దాటని భారతీయులు, అమెరికాలో బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు అంటూ ఒక వార్త ఉంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్ను మూశారు అంటూ ఇంకొక వార్త ఉంది. బంగ్లాలో మరో హిందూ హత్య, గత 2 వారాల్లో ఇది 3వ ఘటన. ఇటువంటి వాటి మీద ఎవ్వరు స్పందించారు, ఇలాంటి వార్తలు రాయరు. అసలు దీని మీద ఖండిస్తూ ఒక్క యూట్యూబర్ కూడా మాట్లాడరు, పిచ్చి ఆటల మీద మాత్రం తెగ మాట్లాడేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి 4న భోగాపురంలో తొలి విమానం అన్నట్టుగా టెస్ట్ ఫ్లైట్కు ముహూర్తం, మే నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి అంటూ ఒక వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్
గ్రూప్ 2 నోటిఫికేషన్పై పిటిషన్ల కొట్టివేత అంటూ పిటిషనర్లకు పరీక్ష నిర్వహణపై అభ్యంతరం లేదు. రోస్టర్ ఫ్లాష్ స్లాట్లని ప్రశ్నించారు. ఇది వారికి వర్తించదు. న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్పై పిటిషన్లు అయితే కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సూటిగా సుత్తి లేకుండా అట ఏంటో అది కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీం శ్రీకారం చుట్టిందట. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలట. అయితే ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలి అన్నట్టుగా తెగ గంటలు సుత్తి కాకుండా సూటిగా ఏదైనా ఒక సమస్య వస్తే దానికి ఒక కేసు వస్తే దానికి సంబంధించి సూటిగా సుత్తి లేకుండా ఉండాలి అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి న్యాయవాదులకు అయితే సుప్రీంకోర్టు అయితే మార్గదర్శకాలు జారీ చేసిందట. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజ్ ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి దీదీ వల్లే బెంగాల్లోకి చొరబాట్లు, రాజకీయ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారని మమతపై అమిత్ షా అయితే ఫైర్ అయ్యారు. అయితే రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని వెల్లడి. మేం అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరి పారేస్తామని హెచ్చరిక అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ కాశ్మీర్లో చొరబాట్ల సంగతి ఏంది, ఒక బెంగాల్ రాష్ట్రాన్ని ఎందుకు నిందిస్తున్నారని ఆవిడ మమతా బెనర్జీ అడుగుతున్నారు. ఆయన అన్నారు అంతా ఇది పశ్చిమ బెంగాల్ వల్ల జరుగుతుందంటే అదేంటి మీ టార్గెట్ బెంగాల్ కాబట్టి మీరు బెంగాల్ని చూపిస్తున్నారు, కాశ్మీర్ సంగతి ఏంటి, పెహల్గాం ఉగ్రదాడి ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసింది ఎవరని ప్రశ్న. ఉగ్రదాడులను అరికట్టడంలో అమిత్ షా విఫలమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన దుశ్శాసనులు బెంగాల్కు వస్తారని ఆవిడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అర్థమైంది. దుర్యోధన దుశ్శాసనులు బెంగాల్కు వస్తారని కామెంట్ చేశారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కనుక మనం చూసుకుంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరి గుట్టుకు పోటెత్తిన భక్తులు అంటూ ఇచ్చారు. నెక్స్ట్ మహావిష్ణువు అవతారంలో భద్రాచలం రామయ్య తిరువీధి సేవ అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూతురు అల్లుడు మనవడు అన్నట్టుగా వార్త ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర వేసింది అన్నట్టుగా ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదించారు అన్నట్టుగా కేంద్ర పథకాల్లో కేంద్ర రాష్ట్రాల వాటాల్లో మార్పులు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ దీనికి సంబంధించి లోపల పేజీలో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఏమిటి అంటే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో అంటూ ఒక వార్త అయితే ఉంది. జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్లోనే పోలింగ్ ఉంటుంది అన్నట్టుగా, లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటర్ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జరిగితే జనవరి 20 లోపు జరగాలి, లేదంటే ఇక మేలోనే అన్నట్టుగా ఇచ్చారు వార్త. ఇది నెక్స్ట్ ఇంకో వార్త ఏంటంటే బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా కన్నుమూత అంటూ ఒక వార్త ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిరీస్ క్లీన్ స్వీప్ అన్నట్టుగా ఒక 5 T20 మ్యాచ్లో శ్రీలంకను ఓడించింది ఇండియా విమెన్స్ టీం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే 5 నెలల కిందే బనకచర్లకు సిడబ్ల్యూసి అనుమతులు అంటూ సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఆర్డర్స్ అంటూ హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే హరీష్ చెప్పేవని అబద్ధాలే అన్నట్టుగా బనకచర్లకు సిడబ్ల్యూసి అనుమతి ఇయ్యలే అంటూ మంత్రి ఉత్తమ్ కూడా ఆయనకు కౌంటర్గా చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి వార్త ఏంటి అంటే మే 4 నుంచి ఎప్సెట్ టీజీ సెట్స్ 2026 షెడ్యూల్ రిలీజ్. మే 9, 10, 11 తేదీలో ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ఎగ్జామ్స్. నెక్స్ట్ మే 12న ఎడ్సెట్, 13, 14 తేదీలో ఐసెట్ అంటూ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇచ్చారు, లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ కరెన్సీ పతనంపై ఇరాన్లో నిరసనలు అంటూ ఒక వార్త అయితే ఉంది. నేడు గిగ్ వర్కర్ల సమ్మె అంటూ ఛార్జీల తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిళ్లపై ఆందోళన అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ లాస్ట్గా చూసుకుంటే ప్రపంచ చెస్లో అర్జున పర్వం అంటూ వరల్డ్ ర్యాపిడ్ బ్రిడ్జ్ టోర్నీలో కాంస్యాలు నెగ్గిన అర్జున్, లెజెండ్ ఆనంద్ సరసన మన వరంగల్ బిడ్డ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే వెలుగుకు సంబంధించి ఈ విధంగా పేపర్ హెడ్లైన్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.